ఎంఎస్ రాజు, నీకు 5 గంటల వరకు కావాలంటే ఇంకా 2 గంటలు ఎక్కువే తీసుకో. మేము ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నామని వైసీపీ మహిళా నేత నయనతారెడ్డి అన్నారు. నీ అక్రమ ఆస్తులను నిరూపించమని సవాల్ విసిరి ఉచ్చం నీచం లేకుండా మాట్లాడి ఇప్పుడు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నావా అంటూ ఆమె మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డి ప్రూఫ్స్తో మీ ఇంటి వద్దకు వస్తూ ఉంటే పోలీసులు ఆయన్ని బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారన్నారు. రాజు ఇంటి వద్ద బిర్యానీలు పెట్టి 100 మందిని పోగేస్తుంటే వారిని పోలీసులు కట్టడి చేయరు, కానీ మా ఇంటి వద్దకు ఒక కార్యకర్తను కూడా రానివ్వడం లేదన్నారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసినంత మాత్రాన మేము వెనక్కి తగ్గమని, మా ఇంట్లో వారంతా ఇక్కడే ఉన్నామని, చేతనైతే నువ్వు రావాలని సవాల్ విసిరారు. మేము ప్రూఫ్స్ చూపిస్తామని, దీనికి మీరు రాజీనామా చేస్తారా? సిగ్గుతో తల దించుకుంటావో చూసుకోవాలని నయనతారెడ్డి సూచించారు. ప్రకాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఛాలెంజ్ విసిరిన వాళ్ళు ధైర్యంగా ఛాలెంజ్ని ఎదుర్కొనే దమ్ము లేకుండా ప్రకాష్ రెడ్డిని ఇంటికాడికి కూడా రానికోకుండా వాళ్ళు పోలీసులు అండదండలు చూసుకొని పోలీసుల పూర్తి సహకార సారథ్యంతో హ్యాపీగా ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసి మేము వాళ్ళ ఇంటిపైన దాడులు చేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నట్లు మాకు తెలుస్తుంది. కనీసం వాళ్ళ కార్యకర్తలకు బిర్యానీ భోజనాలు పెట్టి పర్స తిరణాలు జరిగినట్లు వాళ్ళ ఇళ్ళ కాడ జరుగుతుంటే కనీసం మా కార్యకర్తలు మా ఇంటి దగ్గరికి కూడా రాలేని పరిస్థితి, కనీసం మా కార్యకర్తల భోజనాలు పెట్టలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ అరెస్ట్ చేసినా, ప్రకాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినా, ఏ అరెస్ట్ చేసినా కూడా కుటుంబ సభ్యులమంతా ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంకా టైం దగ్గరకు వస్తుంది, మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం, మీరు రావాలా. 5 గంటలకు మీ గురించి ఏదేదో మీ నిజ నిర్ధారణ అనేది మేము పూర్తి ప్రూఫ్స్తో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రకటించినట్లుగానే మీ పదవులకు రాజీనామా చేస్తారో లేకుంటే సిగ్గుపడి తలదించుకుంటారో, ఇట్లాంటి పరిస్థితి ఇట్లా ఉచ్చం నీచం లేని మాటలు ఇంకెప్పుడు మాట్లాడమని మీరు మాట్లాడతారో, ఏదైనా మీ విజ్ఞతకు మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం. మేమైతే సిద్ధం, ఇప్పటికి కూడా సిద్ధం. నువ్వు విధించిన టైం కాదు, ఇంకా 2 గంటల వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. నీకు ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే పూర్తిగా చూసుకొని రండి ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ మా.